హలో అండి, బాగున్నారా? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. నేను మా ఊరికి వెళ్ళే దారిలో చేపలు చూశానండి. అవి 2 రకాలే ఉన్నాయండి. ఒక చేపల పేరు వాలగా, ఇంకో చేపల పేరు పైలడి గురకలు. వాటిని చైనా గురకలు కూడా అంటారండి. వాలగలు వచ్చి 200 పడ్డాయి కేజీ, పైలడి గురకలు వచ్చి 100 రూపాయలు పడ్డదండి. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాండి. హాఫ్ కేజీకి 2 చేపలే తూగినాయండి. చూడు ఎంత పెద్ద ఎంత బాగున్నాయో, చూసేదానికి బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయండి. అవి తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చానండి. మా అమ్మ వాటిని నీట్గా కోసి కట్ చేసి ఉప్పేసి బాగా తోమి తెల్లగా వచ్చిందాక ఫ్రెష్గా చేసింది. అవి చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. నీటికి తోమొచ్చిన తర్వాత వాటిని వాటికి రెండిటికి ఘాట్లు పెట్టానండి. 2 చేపలు పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో అల్లం పేస్టు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, సాల్టు, నూనె వాటిలన్నిటినీ మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత వాటిని చూడు ఎలా మిక్స్ చేస్తాను ఒకసారి చూడండి మీరు. అన్నిటి కలిపి బాగా నిమ్మకాయ కట్ చేసి ఆ నిమ్మకాయ వాటిలో పిండుకొని ఆయిల్ అన్నీ కలిసి బాగా మిక్స్ చేశానండి. ఆ మిక్స్ చేసిన తర్వాత నిమ్మకాయ వేస్తే బాగుంటుంది. దాంట్లో నిమ్మకాయ చూడు ఎలా పెడుతున్నానో. నిమ్మకాయ వేసిన తర్వాత కూడా మళ్ళీ అన్ని కలవాలి, కలిస్తే ఒకటి బాగా మిక్స్ అవుతుంది. మిక్స్ చేసిన తర్వాత చేపల్ని ఘాట్లు పెట్టిన దాంట్లో బాగా గుచ్చుకొని బాగా పుష్ చేస్తే ఘాట్ల లోపలికి బాగా పోతుంది. లోపల అన్నిటి 2 చేపలు కలిసి బాగా పెట్టుకున్నానండి. పెట్టుకుని చూడు ఎలా పెడతాను ఒకసారి చూడండి మీరు. ఆ పెట్టి 2 చేపలకి పెట్టి నీట్గా బాగా ప్రెష్ చేసేయండి. ప్రెష్ చేసిన తర్వాత ఆ 2 చేపలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. డీప్ ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ దాకా ఉండిచ్చాను. తర్వాత తీసుకొని ఒకదాన్ని ఫ్రై చేశాను. చూడు నుప్పుల మీద పెట్టాను. ఆ నుప్పుల మీద సరిగా రాలేదు, కానీ వాటిని అట్టాకు మళ్ళీ ఇచ్చి ఫ్రై చేశాను. ఇంకో చేప వచ్చి మీద ఆయిల్ వేసి దాన్ని ఫ్రై చేశా. స్టవ్ మీద దోసపిన పెట్టి దోసపిన ఆయిల్ వేసుకొని చేప వేసాను. అది బాగా కాలి రెడ్ వచ్చిన దాకా ఉండించానండి. దాన్ని తీసి అట్టాక్ వేసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నానండి. ఇంతలోకి అట్టాకులో కాలిపోయింది. దాని మీద మళ్ళీ నిమ్మకాయ కట్ చేసి పిండుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూశాను. ఆ టేస్ట్ చూసిన తర్వాత సూపర్గా ఉందండి. అసలు తింటుంటే ఎలా ఉంది తెలుసా, మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఒకసారి మీరు కూడా దాన్ని ట్రై చేయండి. నాకైతే మాత్రం అలా సూపర్గా ఉందండి. మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అట్టగలు మలిసిన చేపను కూడా నేను ఓపెన్ చేసి చూసి దాన్ని కూడా నిమ్మకాయ పిండుకొని తిన్నానండి. ఎలా ఉందో తెలుసా, అది సూపర్గా ఉంది. ఆ రెండింటిలో ఏది బాగుందో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.